నమస్తే వెల్కమ్ టు హలో టీవీ. తెలంగాణ రాష్ట్రంలో త్వరలో శాసన మండలిలో 9 స్థానాలు ఖాళీ అవుతున్నాయి. పెద్దల సభలో మరికొన్ని నెలల్లో పలువురు ఎమ్మెల్సీల పదవి కాలం ముగియనుంది. శాసనసభల కోట పట్టభద్రులు ఉపాధ్యాయ నియోజకవర్గాల నుంచి ఎన్నికైన నేతల పదవి కాలం కంప్లీట్ కానుంది. వీరిలో గులాబీ పార్టీకి చెందిన మహమ్మద్ అలీ, సత్యవతి రాథోడ్, షేరి సుభాష్ రెడ్డి, ఏగే మల్లేశం పదవి కాలం పూర్తి కాబోతుంది. ఎంఐఎం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మీర్జా రియాజ్ ఉల్ ఎఫెండి, పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న జీవన్ రెడ్డి, ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నర్సిరెడ్డి, రఘు ఉత్తమ్ రెడ్డి పదవి కాలం పూర్తి కానుంది. శాసనసభల సంఖ్య బలం పరంగా అధికార పార్టీకి మెజార్టీ స్థానాలు దక్కే అవకాశాలు ఉన్నాయి. 2 స్థానాలకు బీఆర్ఎస్ అభ్యర్థులను ఎంపిక చేసే ఛాన్స్ ఉంది. ఎమ్మెల్యే కోటాలో పదవి కాలం పూర్తవుతున్న 4 గులాబీ నేతల్లో కేసీఆర్ కు అత్యంత సన్నిహితులైన షేర్ సుభాష్ రెడ్డి, మహమ్మద్ అలీ ఉన్నారు. అయితే త్వరలో ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతుండగా వచ్చే ఏడాది జరిగే ఎన్నికలపై గులాబీ పార్టీలో ఇప్పటి నుంచే చర్చ మొదలైంది. శాసనసభ్యుల సంఖ్యాపరంగా 2 స్థానాలకు బీఆర్ఎస్ అభ్యర్థులను ఎంపిక చేసే ఛాన్స్ ఉంది. అయితే 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పడంతో ఒకే ఒక్క స్థానం మాత్రమే గులాబీ పార్టీ దక్కించుకున్నది. ఆ ఒక్కరు ఎవరన్నది ఇప్పుడు పార్టీలో చర్చకు దారితీస్తుంది. ఈ స్థానాన్ని ఎవరికి కట్టబెట్టాలన్న దానిపై పార్టీ ఒక సూత్రప్రాయ నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని ఈ మధ్య పార్టీ సంకేతాలు పంపుతోంది. దీంతో బీసీలకు ఈ స్థానాన్ని కేటాయించే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. బీసీ సామాజిక వర్గానికి చెందిన దాసోజు శ్రవణ్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. గవర్నర్ కోటాలో ప్రభుత్వం నామినేట్ చేసిన గత గవర్నర్ ఆమోదం తెలపకపోవడంతో శ్రవణ్ కు శాసన మండలి అవకాశం దక్కలేదు. ఎంబీసీ, ఎస్సీ, మైనారిటీ వర్గాలకు చెందిన నేతలు కూడా ఈ స్థానంపై భారీగా ఆశలు పెంచుకున్నారు. మైనారిటీ సామాజిక వర్గానికి చెందిన వారిలో మాజీ హోంమంత్రి మహమ్మద్ అలీ మరోసారి తనకే అవకాశం దక్కుతుందని ధీమాతో ఉన్నట్లు తెలుస్తుంది. గతంలో ఎమ్మెల్సీ పదవుల హామీలను పొందిన పలువురు నేతలు కూడా తమకు ఈ విడత అవకాశం కల్పించాలని కేసీఆర్ ను కోరినట్లు తెలుస్తుంది. దేవి ప్రసాద్, ఎర్రోల శ్రీనివాస్ సహా మరికొంతమంది కూడా శాసన మండలి పదవిపై భారీగా ఆశలు పెంచుకుంటున్నారని గులాబీ పార్టీలో చర్చ జరుగుతుంది. ఒక్క స్థానం మాత్రమే పార్టీకి దక్కే అవకాశం ఉండటంతో ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత పరిస్థితులకు అనుగుణంగా కేసీఆర్ నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తున్నాయి. ఈసారి ఎమ్మెల్సీ దక్కించుకునే ఆ ఒక్కరు ఎవరో చూడాలి మరి.